నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మార్కెట్స్‌లో వాలటాలిటీ ఉన్నా కూడా ఐపీఓస్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ఎటువంటి ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేయాలి అంటారు అసలు? ఓకే. సో, ఇప్పుడు ఐపీఓస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పెద్ద ఫేవర్ పర్సన్ ఏం కాదు. ఐయామ్ హ్మ్. నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐపీఓస్. సో, ఐపీఓస్‌లోకి వస్తున్నారు అంటేనే దేర్ ఇస్ ఎ సేయింగ్ మనీ ఈస్ మూవింగ్ ఫ్రమ్ అన్‌ఇన్ఫార్మ్డ్ పీపుల్ టు ఇన్ఫార్మ్డ్ పీపుల్ అని. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, బేసిక్‌గా ఐపీఓస్‌లో మనకి షార్ట్ టర్మ్‌లో ఏదో 100% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని, 50% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని, లేదా 1 మంత్‌లో ఒక 200% ఏదో ర్యాలీ అవుతదని చెప్పేసి, ఇట్లా రకరకాల సెంటిమెంట్స్ మార్కెట్‌లో, బుల్ మార్కెట్‌లో వర్కౌట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. అదేం కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా 200% రిటర్న్ ఇచ్చేది మీకు అలాట్‌మెంట్ వస్తదా? హ్మ్. మనం ప్రతిదానికి అప్లై చేసుకుంటూ వెళ్తాం. అవును. ఈవెన్ నాకు ఐపీఓలో రకరకాల బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. అది నాకొచ్చిన అనుభవం అని కాదు. సో, బేసిక్‌గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ అండర్‌స్టూడ్. సో, ఇక్కడ సూటబిలిటీ చెక్ చేయాలి. మనకి ఏ ప్రొడక్ట్ సూట్ అవుతది, మనకి ఏ ప్రొడక్ట్ సూట్ కాదు, మనకి ఏది ఫిట్ అవుతది, అది మనకు అర్థం చేసుకోకుండా డైరెక్ట్‌గా ఐపీఓ జోలికి వెళ్తే మాత్రం డెఫినిట్‌గా దేర్ విల్ బి సమ్ ఇష్యూస్. ఒక ఐపీఓకి వస్తున్నారు అని అంటేనే సహజంగా వాళ్ళు చాలా ప్రీమియం తోటి లిస్ట్ చేస్తారు. వాటి యొక్క యాక్చువల్ వాల్యుయేషన్‌తో కంపేర్ చేస్తే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటది. పేటీఎం కండిషన్‌లోకి వచ్చేసరికి ఒక రకమైన హైప్ క్రియేట్ చేశారు. ఎల్ఐసి అప్పుడు కూడా ఒక రకమైన హైప్ క్రియేట్ చేశారు. జొమాటో అప్పుడు హైప్ క్రియేట్ చేశారు. ఓవన్ ఒక 6 నెలల సంవత్సరం ముందు నుంచి ఓలా ప్రతి దాంట్లో ఒక హైప్ క్రియేట్ అయింది. అవునవును. ప్రతి దాంట్లో హైప్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ బలైంది కూడా ఇట్లా పెద్ద పెద్ద ఐపీఓస్ వచ్చింది. చాలా మంది బలయ్యారు. ఎల్ఐసిలో బలయ్యారు, పేటీఎంలో బలయ్యారు, ఓలాలో బలయ్యారు, జొమాటోలో కూడా బలయ్యారు. అఫ్కోర్స్ ఆ తర్వాత మళ్ళీ లీగ్స్ పైకి వెళ్ళి ఉండొచ్చు కాక తర్వాత విషయం. బట్ ఇనీషియల్గా మాత్రం దాంట్లో ఉన్న ప్రెషర్, సో సహజంగా వచ్చేటప్పుడు అది కొంత ప్రీమియం తోటి వస్తుంది. ఎవరైతే లిస్టింగ్ పెడుతున్నారో వాళ్ళు డెఫినెట్గా ఫండ్ రైజింగ్ కోసం చేస్తారు, వాళ్ళు చారిటీ కోసం చేయట్లేదు. ఎవరు చారిటీ చేయట్లేదు. సో బేసిక్గా అక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా జంప్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సో అయితే అసలు బేసిక్గా ఐపీఓస్ అనేవి ఎవరికి సెట్ అవుతాయి అంటే ఎటువంటి రిస్క్ ఎపెటైట్ ఫేస్ చేయగల వాళ్ళకైతేనే ఐపీఓస్ బాగుంటాయి అంటారు అసలు? కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక ఐపీఓ కొనటము అని అంటే జస్ట్ ఒక స్టాక్ కొనడం అంత ఇదిలా ఫీల్ అవుతూ ఉంటారు. టు మీ ఐపీఓ అని అంటే ఇట్స్ స్వింగ్ ట్రేడింగ్. ఒక స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు దానికి ఉండేటువంటి లెవెల్స్ అయి ఉండొచ్చు. అంటే అది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ తోటి వస్తుందా లేదా, ఎంతవరకు ఛాన్స్ ఉంది, ఇదంతా కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. అండ్ గ్రే మార్కెట్ ఎట్లుందో అర్థం చేసుకుంటాం. చాలా మందికి అసలు గ్రే మార్కెట్ ప్రైసింగ్ ఎలా చెక్ చేయాలో కూడా తెలియదు. మనలాంటి వాళ్ళు లేదా ఇంకో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి గ్రే మార్కెట్ ప్రీమియం ఇవాళ ఇంత ఉందంట అని చెప్తే తప్పించి ఆ ప్రీమియం ఎంత ఉందో చెక్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలో కూడా తెలియదు. సహజంగా మనకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తూ ఉంటుంది, అరే నాకు ఇంత గెయిన్స్ వచ్చే 100% అని ఉంటుంది. సో అక్కడ కనిపించే గెయిన్స్ని వర్చువల్ ప్రాఫిట్ అని మాత్రమే అంటాం. అన్లెస్ యూ డోంట్ బుక్ ఇట్, ఇస్ అ వర్చువల్ ప్రాఫిట్. అది బుక్ చేస్తేనే ప్రాఫిట్ అవుతుంది. కానీ ఒకసారి 100%కి వెళ్ళిన తర్వాత రిటర్న్స్ ఏమవుతుంది, అరే ఇంకొంచెం పైకి వెళ్తుందో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత 30 డేస్లో అక్కడ నుంచి హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో సహజంగా ఏమవుతుంది, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కేటగిరీ అని ఉంటుంది. సో బేసిక్గా దేర్ ఆర్ ఫ్యూ లాకిన్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక లాకిన్ ఉంటుంది, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కేటగిరీకి ఒక లాకిన్ ఉంటుంది. ఆ లాకిన్ ఒక్కసారి ఓపెన్ అయిన వెంటనే దే విల్ స్టార్ట్ ఆఫ్లోడింగ్ ద షేర్స్. ఆఫ్లోడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని ప్రైస్ ఫైండింగ్ అని జరుగుతుంటుంది. సహజంగా ఏ ఐపీఓ అనేది మనకు ముందరకు వచ్చినా కానీ ప్రైస్ ఫైండింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. అది అక్కడి నుంచి పైకి వెళ్ళి అక్కడే సస్టైన్ అవటం అనేది చాలా తక్కువ. మీరు ఇన్ని తీస్తే అందులో గుప్పెడు స్టాక్స్ కూడా దొరకవు మీకు, కిందకి రాకుండా పైకి వెళ్ళినాయి. ప్రైస్ ఫైండింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాక్లో జరుగుతుంది. ఇంతకుముందు వచ్చిన దాంట్లో ప్రీమియంనెస్ ఉంటుంది, దాంతోపాటుగా ఒక రకమైన యుఫోరియా ఉంటుంది మార్కెట్లో, అదేదో పెరిగిపోతూ ఉంటుందని. సహజంగా 15-20% మనకి ప్రీమియం లిస్టింగ్ జరిగింది అనగానే ఆ డే బయింగ్ యాక్టివిటీ కూడా విపరీతంగా చేసి పడేస్తూ ఉంటారు. దానివల్ల కొంత పైకి వెళ్తుంది. కానీ ఎన్ని ఐపీఓస్ మనకి ఒక్కసారి లిస్ట్ అయిన తర్వాత పైకి వెళ్ళి కిందకు వచ్చి కోలుకొని చాలా ఐపీఓలు చాలా మంది ప్రజల యొక్క సంపదను ఆవిరి చేసేసాయి. సో ఐపీఓ అనేది ఒక రియల్ పెద్ద గేమ్ లాగా మనం దాన్ని చూడటానికి అవకాశం లేదు. మనకి ఐపీఓలు నిజంగా మనం ఏమన్నా తీసుకోవాలి అని అంటే యూ హ్యావ్ ఐపీఓ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. లిస్ట్ అయ్యే కంపెనీస్ తోటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మీకు, వాళ్ళు అదే పని చేస్తారు. అట్లీస్ట్ మనకి దాని గురించి స్టడీ చేయడం మనకు రాదు. వెన్ పేటీఎం ఈజ్ లిస్టింగ్, పేటీఎం గురించి చెప్పారు చాలా ప్రీమియంతో వస్తుంది అని. సో కానీ పేటీఎం మీద యుఫోరియా అని తగ్గింది. ఆ పీరియడ్లో చాలా మంది ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టుకొని పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో బేసిక్గా మనకి ఆ ఐడెంటిఫికేషన్ మనకి తెలియదు అట్లీస్ట్. సో అట్లీస్ట్ మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలో కూడా మనకి తెలియదు. ఐపీఓ అలాట్మెంట్ వస్తుంది, ఓకే, వచ్చిన తర్వాత ఎక్కడ బుక్ చేయాలి, ఇది పెద్ద ప్రాబ్లం. లేదు కాదు కుదరదు నేను తీసుకోవాలన్న కండిషన్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ అసలు ఇది ఏ సెక్టర్కి సంబంధించి వస్తుంది, వాట్ ఈస్ ద ఇండస్ట్రీ యావరేజ్ పీఈ రేషియో ఎక్కడుంది, దీని పీఈ రేషియో ఎక్కడుంది. ఇప్పుడు సైజ్ ఆఫ్ ద కంపెనీని బట్టి కూడా పీఈస్ వేరీ అవుతూ ఉంటాయి.
ఇప్పుడు మనం ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ ఇప్పుడు పెద్ద కంపెనీ జెయింట్ కంపెనీ పీఈస్తో కంపేర్ చేస్తా అంటే కుదరదు కదా. ఆ స్కేల్ కంపెనీస్ ఏమున్నాయి, వాటి పీఈస్ తోటి ఇది ఎట్లుంది, అండ్ నిజంగానే తన ఆర్డర్ బుక్ కరెక్ట్గా ఉందా లేదా. మన హుండై వచ్చింది, హుండై రిలీజ్ అయినప్పుడు ఐపీఓ అది మారుతి పీఈ తోటి బయటకు వచ్చింది. నిజంగా హుండైకి అంత ఉందా మార్కెట్ ఇక్కడ? మారుతితో కాంపిటేట్ అయ్యేంత పరిస్థితులు ఉన్నాయా? నిజంగా అంత ప్రైస్ టు ఎర్నింగ్స్ దానికి వస్తాయా? దాని యాక్చువల్ లిస్టింగ్ ఉన్న కంట్రీలో దాని పీఈ అంత లేదు, బట్ ఇండియాలో మాత్రం ఆ పీఈతో లిస్టింగ్ అయింది. సో బేసిక్గా మనకి ఇండియా అనేది ఒక ఐపీఓ మార్కెట్. రీసెంట్గా నేను ఏదో ఒక చిన్న అదే టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ కోసం నుంచుంటే ఇద్దరు స్టూడెంట్స్ ఐపీఓల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐపీఓ ఏంటని ఈ అబ్బాయి అడుగుతుంటే ఐపీఓ గురించి ఈ అబ్బాయి చెప్తున్నాడు. ఐపీఓ ఎంత గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లి మనీని ప్రమోటర్స్ గుంజుకుంటున్నారు అనేది. సో బేసిక్ ఐపీఓ అనేది అందరికీ సూటబుల్ ప్రోడక్ట్ కాదు. షార్ట్ టర్మ్ గెయిన్స్ తీసుకోవాలి, నేను ఒక స్వింగ్ ట్రేడర్ని, నాకు మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంది, ఇట్లాంటి వాళ్ళకి డెఫినెట్గా ఐపీఓ సూట్ అవుతుంది, నీకు కాదనట్లేదు. బట్ దానికి ఒక స్టడీ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అది కనుక కిందకు వస్తే ఏం చేయాలో కూడా తెలిసి ఉండాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో అన్లిస్టెడ్ షేర్స్ కూడా బాగా బజ్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్గా అసలు చాలా మంది అన్లిస్టెడ్ షేర్స్ ఈ కొనాలన్న బజ్ కూడా బాగా క్రియేట్ అవుతుంది. కాబట్టి అసలు అంటే వీటిలో ఇన్వాల్వ్ అవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అన్లిస్టెడ్ షేర్స్లో? సో అన్లిస్టెడ్ షేర్స్లో మనము కరెక్ట్గా ఐడెంటిఫై చేసి నిజంగా కంపెనీ పొటెన్షియల్ ఉండి లిస్ట్ అయితే కనుక ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఓయో ఉందండి, నేను అన్లిస్టెడ్ అన్న పేరు విన్న దగ్గర నుంచి ఓయో అన్లిస్టెడ్లోనే ఉంది. అది ఇప్పటిదాకా ఐపీఓకి వచ్చిన పరిస్థితి లేదు. ఐపీఓకి వస్తుంది అన్న మాట బయటికి రాగానే వెంటనే అన్లిస్టెడ్ కేటగిరీలో దాని రేటింగ్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. నేను గతంలో టాటా టెక్నాలజీస్కి సంబంధించినటువంటి అన్లిస్టెడ్ నేను 1200 రూపాయల చిల్లరకు 1250 రూపాయల ప్రైసింగ్కి ఏదో తీసుకున్నా. అది అంత లిస్టింగ్ రాలేదు. టాటా టెక్నాలజీస్ అంత తక్కువ లిస్టింగ్ అవుతుందని కూడా నేను ఊహించుకున్న పరిస్థితి లేదు. సరే పోనీ తర్వాత పెరిగింది మధ్యలో, అక్కడ 1200 నుంచి 1400 కూడా వెళ్ళింది. కానీ ఏమవుతుంది, మనకి 6 months వరకు కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కేటగిరీకి లాక్ ఇన్ ఉంటుంది. యూ కాంట్ సెల్ ద షేర్స్. మనకి ఏమనిపిస్తుంది, అరే మనం అన్లిస్టెడ్లో తీసుకొని అది లిస్ట్ అయిన తర్వాత ప్రాఫిట్స్ తీసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటాం. సో ఫస్ట్ అన్లిస్టెడ్లో మనం తీసుకున్నప్పుడు మనకు వచ్చే షేర్ అలాట్మెంట్ అంతా కూడా ప్రమోటర్ కేటగిరీ షేర్ హోల్డింగ్ కేటగిరీలోకి వస్తుంది. మనకు ఆ కేటగిరీ అలాట్మెంట్ వచ్చినప్పుడు 6 months లాక్ ఇన్ ఉంటుంది. 6 months లాక్ ఇన్ ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ వర్కౌట్. నేను అది లిస్టింగ్ అవుతుంది అని చెప్పేసి 6 నెలల ముందు తీసుకున్నా. తర్వాత అంటే నెక్స్ట్ 2-3 monthsలో లిస్టింగ్ అవుతుందేమో అనుకొని ఆ తర్వాత ఇంకో 6 months టైం పట్టింది. ఓవరాల్గా 12 monthsలో జరిగింది ఏంటి అని అంటే అప్రాక్సిమేట్గా -2%. అంటే ఎఫ్డి రేట్ కూడా వర్కౌట్ అయిన పరిస్థితులు లేవు. అండ్ వాట్ హ్యాపెన్ విత్ దిస్ రిలయన్స్ రీటైల్, ఎక్కడి నుంచో పైకి వెళ్ళిపోయి ఒక్కసారి పైన వదిలేసినట్టు కింద ఓడిపోయింది. అండ్ ఎన్ఎస్సికి సంబంధించి అయితే విపరీతంగా బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి. 50 కోట్లు ఉంటే ట్రేడ్ చేస్తామంటారు, లేకపోతే చేయము అని అంటారు. సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ అన్లిస్టెడ్ ఆల్సో. అన్లిస్టెడ్ ఇస్ నాట్ అంటే బ్యాడ్ అని చెప్పండి, ఇట్స్ నాట్ బ్యాడ్. ద పాయింట్ హియర్ అగైన్ అన్లిస్టెడ్లోకి ఉన్నప్పుడు దాని రీసెర్చ్ పేపర్స్ మనకు సరిగ్గా దొరకవు. ఇప్పుడు ఏ స్టాక్ను కొన్నా కానీ రీసెర్చ్ పేపర్స్ అనేవి మనం ఏదో ఒక రూపంలో దొరుకుతాయి. ఇన్ఫాక్ట్ మనకి స్క్రీనర్ అక్కడ ఇక్కడ దొరికిపోతుంది, ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. కానీ అన్లిస్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎవరు ఇస్తారు డేటాని? ఆ ఇచ్చేవాడు ఆ కంపెనీకి ఫేవరబుల్గా ఇచ్చాడు, అది రియల్ డేటా క్రాస్ వెరిఫై చేయడానికి కూడా మన దగ్గర ఏ ప్రూఫ్ లేదు. సో అన్లిస్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆ డేటా వెరిఫికేషన్ పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. పర్టికులర్గా అదే మనకి ఇప్పుడు వస్తున్న న్యూ ఏజ్ బిజినెస్ జొమాటో లాంటి వాటిల్లో మనకి దానికి ఎసెట్ క్వాలిటీ ఉండదు. ఎసెట్స్ ఏముంటాయి వాటికి, అదంతా కూడా క్యాష్ ఫ్లో మీద రన్ అయ్యేటువంటి ఒక బిజినెస్సే. అసలు దాని పీఈస్ కరెక్ట్గా ఉన్నాయా, పీబీస్ కరెక్ట్గా ఉన్నాయా, అట్లీస్ట్ వాళ్ళు ఇస్తున్న నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఫేక్ నెంబర్స్ని ఇస్తున్నారా, ఇది ఏది కూడా మనకు క్లారిటీ ఉన్న పరిస్థితులు కాదు. లిస్టింగ్ అయింది అని అంటే హియర్ అండ్ దేర్ సెబీ వెరిఫై చేసిన తర్వాతనే లిస్టింగ్ పర్మిషన్ వస్తుంది. హియర్ అండ్ దేర్ అది కూడా లేకుండా మనం ముందుగానే అన్లిస్టెడ్ కేటగిరీలో ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తే పెద్ద కంపెనీలు అయితే వర్కౌట్ అవుతాయేమో, మేబీ ఎన్ఎస్సి లాంటివి. అవన్నీ ఏంటి మోనోపోలీ డ్యూఓపోలీ టైప్స్ అనుకోవచ్చు. ఏమున్నాయి ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ అంటే అయితే బీఎస్సీ లేదా ఎన్ఎస్సి. డియోపోలీ గేమ్లో కాబట్టి ఎన్ఎస్సి బాగానే వర్కౌట్ అయింది చాలా మందికి. బట్ అన్నీ అట్లా వర్కౌట్ కావు. ఇప్పుడున్న బజ్ అంతా ఏమనుకుంటే ఎన్ఎస్సి అన్లిస్టెడ్ షేరే. మిగతావి నేను ఆ ఓయో నా కళ్ళ ముందే ఎక్కడి నుంచో లెగిసి అక్కడి నుంచో కిందకు పడిపోయి దాదాపు 50% డ్రాప్ అయిపోయి, రిలయన్స్ రీటైల్ ఎక్కడి నుంచో వెళ్ళి ఎక్కడి నుంచో కిందకు వచ్చి, హెచ్డిబి ఫైనాన్స్ ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి. ద పాయింట్ ఏంటంటే మనకి అట్లీస్ట్ మనకి మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత మనం ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా కానీ లిక్విడిటీ దొరుకుతుంది. అన్లిస్టెడ్లో ఉండే అతిపెద్ద సమస్య ఏంటి అంటే లిక్విడిటీ కూడా మనకి దొరకదు. లిక్విడిటీ ఇష్యూస్ బాగా ఉంటాయి. మీరు మళ్ళీ దాన్ని అమ్మాలి అని అంటే ఏదో ఒక బ్రోకర్ని అప్రోచ్ అయ్యి ఆ బ్రోకర్ త్రూనే మీరు దాన్ని ఛానలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైస్ ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే రియల్ ఎస్టేట్ లాగా అది, వాడు ఏ రేట్ చెప్తే ఆ రేటుకి అంతే. అక్కడ ఇక్కడ హియర్ అండ్ దేర్ ప్రైజెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి, గ్రే మార్కెట్ ప్రైజెస్, కానీ బట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందా అంటే తెలియదు, చెప్పలేము. అది థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ అండి. మార్కెట్లో వాలటాలిటీ ఉన్నప్పుడు ఐపీఓస్ ఇన్వెస్ట్ చేసే తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, అదేవిధంగా
అన్లిస్టెడ్ షేర్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుని తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనే దాని గురించి చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.